కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. రొల్లు పెట్టుకున్నారంటూ ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. బండి అడిగినా బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో బొమ్మలు టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటే. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్స్ ఆడారు, బర్నీ గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చా. నాకు అసలు తెలీదు. ఎప్పుడే వచ్చినా పెట్టుకోలేదా అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా మరి దానివల్ల వచ్చారు? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచన చెల్లలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీం పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకుని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అందుకనే తను ఆడింది, ఏడ్చుడు ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. డాడీ డాడీ అని చెప్పి బర్త్డే నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల బాండింగ్ పెట్టుకోవడం వల్ల సర్వే అవుతున్నారు అనుకుంటే నాకు బాండింగ్ ఉంది, నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు. ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే సీజన్ విన్నర్ ఎవరంటారు? సీజన్ విన్నర్ ఎవరంటారు? మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట. రీతు గారి సీజన్ విన్నర్ ఎవరయ్యా? మేడం సంజన విషయంలో మీరిద్దరు రాజులైతే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అనేది నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం?
అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? ఒక్క నిమిషం. ఆమె కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. పక్కనే ఉన్నారు కదా మేడం, కళ్యాణ్ అవును, నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డెమాన్ పవన్ డెమాన్ పవన్ స్కూల్లో నాటుతారు కదా, ఆ టైంలో డెమాన్ పవన్ తప్పులేదు, తోషాడు ఫిజికల్ యాడ్ చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేస్తున్నా అన్న అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. మేడం మీ పక్కన ఉన్నారు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టాడంట, నేనేం చేస్తా? మీకు డెమాన్ కళ్యాణ్ ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్ అవును, అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటా. కప్పు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్పు ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరికి ఇస్తే ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. నాకు తెలియదు, నాకైతే అమ్మాయి పిచ్చిగా అన్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి లేదు ఇప్పుడు అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిని పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? మీరు ఏడ్చేటప్పుడు చాలా క్యూట్గా ఉంది అంటున్నారు మీ అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు పెట్టుకుంటున్నాం మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరు అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం.